సత్యభామ అందరూ చూసే ఉంటారు, కానీ కాజల్ గారి కన్నా ఈయన ఎక్కువగా అట్రాక్షన్ అలా గ్రాప్ చేశారు. దేనికి? లవ్ గురించి కాదు, హేట్ రేట్ గురించి అనమాట. సో అమ్మాయిలందరూ ప్రేమించే అబ్బాయి ఎక్కువగా ప్రేమ చూపించిన తర్వాత ఇంత సైకోగా మారిపోతాడా? మన యదు అంత భయపెట్టాడు అనమాట. ఎస్, సో యదు ఈజ్ విత్ మీ. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ యదు అలియాస్ అనిరుద్ పవిత్రన్ గారు. థాంక్యూ సో మచ్ మ్యామ్, థాంక్యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎస్, ఫస్ట్ అయితే మ్యామ్ కాదు అంజలి అని పిలవండి. అంజలి, ఓకే అంజలి. yes. థాంక్యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంచెం లేట్ గానే చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ థాంక్యూ సో మచ్ ఫర్ యదు క్యారెక్టర్. అండ్ యదు క్యారెక్టర్ కి మీరు పెట్టిన ఎఫర్ట్ అంటే లైక్ ఎలా ఉంది అని అంటే చాలా వరకు ఆ క్యారెక్టర్ ని జీవించారు మీరు. ఓకే ఓకే, సో మీకు అందిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అండ్ ఎవరి దగ్గర నుంచి? ఫస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది, యాక్చువల్లీ కాంప్లిమెంట్ వాస్ కమింగ్ టు మీ ఫ్రమ్ ది ఎడిట్ రూమ్ ఇట్ సెల్ఫ్. ఓకే, చాలా మంది చూసి దే వర్ కాలింగ్ మీ, అనిరుద్ చూసాము, బాగుంది, డబ్బింగ్లో కూడా మిస్టర్ నవీన్ చంద్ర యాక్టర్, మై ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇట్స్ సెకండ్ టైం యు వర్క్ విత్. యా పరంపరలు చేసాం. సో హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. సో ఆయన డబ్బింగ్ స్టూడియో నుంచి కాల్ చేశారు అండ్ హీ వాజ్ లైక్, అనిరుద్ ఇప్పుడే చూసా, ఇట్స్ టూ గుడ్, దిస్ ఈస్ గోన్ డూ సంథింగ్ ఫర్ యూ గారికి. కానీ I was trying to keep myself very calm before the release. I didn't want to keep expectations. But then movie premiereకి వెళ్ళాము నేను నా వైఫ్, అండ్ ఇంటర్వెల్ బ్లాక్లో నా ఫేస్ పడింది అండ్ I was not expecting that at all. So ఇంటర్వెల్ బ్లాక్ అయిపోయింది, I was sitting like this and then my wife looked at me and she said, I hate you. And for a second I was like, ఏంటి నేనేం చేశానమ్మా? And then she was like, what is that? And then I was like, okay, compliment చేస్తున్నావా? Okay. So that was the first compliment. తర్వాత premiere తర్వాత when we came out, I was not expecting people to recognize the character's name. కానీ అందరూ వచ్చి యదు 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 బ్రో, అమ్మాయిలు వచ్చి యదు బ్రో టాటూ ఎప్పుడు వేస్తావన్నా? I was like, అరే నేను నెగటివ్ క్యారెక్టర్ నేను చెయ్యాలా? సో నేను ఐ థింక్ దట్ ఈస్ బికాస్ యదు అనే క్యారెక్టర్కి గ్రాఫ్ ఉంది ప్రాపర్. దో ఇట్ ఈస్ ఫార్ అ స్మాల్ స్క్రీన్ స్పేస్, దానికి ప్రాపర్ గ్రాఫ్ ఉంది. ఎండ్లో హిస్ క్యారెక్టర్ టెల్స్ అస్ దాట్ కర్మ ఈస్ అ బీప్, వాట్ ఎవర్. సో కర్మ, సో పీపుల్ saw him crying also, suffering also, so they felt empathetic towards him or sympathetic towards him. And అది నాకు ఆడియన్స్లో they could feel that for me. I felt that it was చాలా చాలా హ్యాపీ మూమెంట్ అది. Very thankful to everybody in the crew, the cast. About Yadu, I would like to mention one person here, Rajiv Bharadwaj. Okay. Executive producer of the movie Major, and ee movie lo he was creative producer. Okay. He called me up and he was like, Ani oka role undi chudu. So they pitched me two roles. Okay. Thomas ane oka role undi dantlo, and I was very much excited for Thomas క్యారెక్టర్ బికాజ్ నా మైండ్లో అరే నెగటివ్ వద్దురా అరే అది ఉంటుంది కదా భయం. బట్ దెన్ రాజీవ్ ఇన్సిస్టెడ్, నువ్వు చేయాలి, ఇంపాక్ట్ ఉంటుంది, ఐఎమ్ రైటింగ్, ఐ నో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్, నువ్వు చేయాలి. అండ్ ఐ ట్రస్టెడ్ హిమ్, ఐ డిడ్ ఇట్. అండ్ యా, దిస్ ఇస్ ద రిజల్ట్. యా. అండ్ అంటే లైక్ అనిరుద్ గారి పేరు కన్నా, యు బిలీవ్ మీ ఆర్ నాట్, కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నేను అంటే లైక్ యాజ్ అన్ యాంకర్గా కావచ్చు, యాజ్ అన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పలానా పర్సన్ని మనం ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, తెలుసుకుంటాం అని అనుకున్నప్పుడు, సత్యభామ చూసినప్పుడు ఐ వాంట్ టు ఇంటర్వ్యూ సీరియస్లీ. అండ్ నేను వెతకడం మొదలు పెట్టాను. అండ్ నేను మిమ్మల్ని కనిపెట్టింది ఎలాగో తెలుసా? దెర్ వాజ్ అ సీన్ లైక్ యదు క్యారెక్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక టాటూ వేస్తూ సడన్ గా మీ హ్యాండ్ షేక్ అవుతుంది అండ్ యూ గో అండ్ టేక్ అ డ్రగ్స్. అది చాలా వైరల్ అవుతుంది, షార్ట్ లో వస్తుంది, యా రీల్స్ లో వస్తుంది. అది పంపండి. షూర్, ఐ విల్ షేర్ విత్ యూ. సో అవి చూస్తూ ఉండగా ఐ గాట్ యూ. ఓకే, డన్, దెన్ వీ కెన్ గో అండ్ టాక్. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, కాసేపు సత్యభామని పక్కన పెడితే అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను స్కూల్లో చాలా, ఐ వాజ్ వెరీ వీక్ స్టూడెంట్. వీక్? కిండర్ గార్డెన్ నుంచి ఐ బీన్ వెరీ వీక్. సో ఐ కుడెంట్ ఈవెన్ కలర్ అన్ యాపిల్ ప్రాపర్లీ. యా, ఐ వాజ్ వెరీ డిస్ట్రాక్టెడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో మై టీచర్ వచ్చి నెక్స్ట్ సెక్షన్లో వెళ్ళి, అరే ఈడు ఉన్నాడు నా క్లాస్లో, నా ర్యాంక్స్, నా రిజల్ట్ ఉంటుంది కదా. సో షీ వాజ్ లైక్, దిస్ గై ఈజ్ నాట్ అ గుడ్, హీ ఈజ్ వెరీ వీక్.
Wow. నా ర్యాంక్స్ అన్నీ పోతాయి, ఐ డోంట్ నో వాట్ టు డూ అండ్ ఐ హర్డ్ దాట్. అండ్ పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్పారు. సో ఐ వాజ్ లైక్, ఆ టైంలో నేను కేరళ నుంచి వచ్చాను డైరెక్ట్ మహారాష్ట్రకి. At the age of? కిండర్ గార్డెన్ అండి, Okay. వెరీ స్మాల్. సో ఐ Okay. కుడెంట్ నో, ఐ డెంట్ నో ఇంగ్లీష్, ఐ డిడ్ నాట్ నో హిందీ. ఆల్ ఐ నో వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మలయాళం. మై ఇంగ్లీష్ వాజ్ లైక్ బ్రోకెన్. Mm. అండ్ దెన్ నేను, ఎవ్రీబడి వాజ్ లుకింగ్ ఎట్ మీ లైక్, ఏడు ఏంటి ఏంటి, వాట్ ఈస్ దిస్. అండ్ దెన్ ఐ సా యాన్యువల్ డే ఫంక్షన్స్ నడుతున్నాయి, ప్రాక్టీస్. ఐ సా సమ్ పీపుల్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. సో నేను వెళ్ళి టీచర్కి బ్రోకెన్ ఇంగ్లీష్లో, మేడం డాన్స్, ఐ విల్ డాన్స్ అని. సో షీ వాజ్ లైక్, ఓన్లీ ఫర్ గుడ్ బాయ్స్, Not for bad boys. నాట్ ఫర్ బ్యాడ్ బాయ్స్. అండ్ దెన్ హీ సెడ్, ఇట్ వాజ్ బాయ్స్ స్కూల్, అది సెయింట్ జేవియర్స్ అనేది బాయ్స్ స్కూల్ అప్పుడు. Okay. And then boys are dressing up as girls and doing salsa, couple dance. Okay. So there was only one spot left for a girl. Okay. I was like, I will be girl, I will be girl. Desperate for dancing. నేను ఇంటికి వెళ్ళి సిస్టర్స్, ఫ్రెండ్ సిస్టర్ది, I got a red frock, I wore it, my mom did makeup, and then I started practicing. స్టేజ్కి వెళ్ళి annual day లో I performed. Mm. And that was such a like great feeling for me, because Oh. people were clapping for me. My dad put me on his shoulders and took me 4th floors to my home. So ఆ ఫీలింగ్ నాకు చాలా స్పెషల్. I felt very special. And then ఆ టైం నుంచి I have been on stage. Wow. Yeah, my report cards లో my marks are not good, కానీ I will be there on stage. Morning assembly నుంచి annual day function ki I will be there. So that's how it started. Okay. Wow. And then 11th 12th లో I made up a decision that I have to do. My dad said graduation చేయి. And then my life changed. I went to Puttaparthi. Puttaparthi. Yeah. And then Okay. I met some people there. Koncham, I needed the world view, right? And Puttaparthi was the best place. Lot of Okay. people are there from different parts of the world. And then I met some people from who had influence in the film industry. So one of my senior first invited me to Hyderabad that we have a role. It was a series called Road Trip. Road trip. Road Trip. Shashikiran Narayana garu was the director. Okay. My senior from Puttaparthi had called me. He said, Anirudh, oka role undi, please come. So Road Trip ane series, Shashikiran Narayana director and MS Narayana garu kutru, a late respected actor. And adi start ayindi, akkad nunchi one after the other kept happening. ఓకే. సో పుట్టపర్తి అనగానే అంటే లైక్ మీరు అక్కడ చదువుకున్నారు కాబట్టి చాలా మంది ఆర్టిస్టులు అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, విజయ్ దేవరకొండ గారు అండ్ అలాగే మన ఆనంద్ దేవరకొండ గారు కూడా అక్కడనే చదువుకున్నారు. సో అంటే లైక్ మీరు చదువుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఉండడం, మీ సూపర్ సీనియర్స్? విజయ్ దేవరకొండ ఇస్ మై సూపర్ సీనియర్. హీ వాజ్ ఇన్ ప్రైమరీ స్కూల్, నేను ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. ఓకే. యా, సో ఐ వాజంట్ ఇన్ టచ్ విత్ హిమ్ ఆర్ సంథింగ్, బట్ మా సీనియర్స్ ఉన్నారు, దే హ్యాడ్ కనెక్టెడ్. Yeah, so I tried to get in touch, but I'm busy kada. So okay. I had to find my own way. So పుట్టపర్తి తర్వాత నుంచి did any acting schools ఏమైనా జాయిన్ అయ్యారా? Yeah, పుట్టపర్తి తర్వాత I went to Mumbai. Anupam Kher Actor Prepare అనే స్కూల్ జాయిన్ అయ్యాను. అనుపమ్ ఖేర్ గారు Actor Prepare, yeah. అక్కడ థియేటర్స్, ట్రైనింగ్, everything got over. And can I tell you a small incident that happened? Yeah, where? Anupam Kher lo. Oh, So every year, every batch will have a drama. Okay. Final play an untadi. Chala prestigious adi. Everybody will prepare and all those things. And proper theatre kada. So mem kuda mottam get up lo vachi we'll be getting into the role. Our journey gurinchi anni we have learnt it for a long time. So they were like, okay, let's prepare. Show day final andaru unnaru lopala. My friends and all. సో నేను ఒక ఉర్దూ ప్లే చేశాను థియేటర్లో. ఐ స్పోక్ ఉర్దూ ప్లేస్. సో దాంట్లో నాకు డబుల్ రోల్ వచ్చింది ఒకటే ప్లేలో. ద ఫస్ట్ థింగ్ వాజ్ ఒక ఫకీర్లా డ్రెస్ అయ్యి, ఇట్స్ ఆగ్రా బజార్ అనే ప్లే. సో ఒక ఫకీర్ వస్తాడు స్టార్టింగ్లో, వాడు అలా పాటలు పాడి హీల్ టెల్ అబౌట్ ద ఆగ్రా బజార్ టు ద ఆడియన్స్. ఓకే. సో అప్పుడు నేను మొత్తం గ్రీన్ వేసుకున్నా, బియర్డ్ ఉంది, చేతులు దే హ్యావ్ సమ్ ఇన్స్ట్రుమెంట్. అది ఏంటంటే I had to practice Urdu songs. Okay. So my friends were like, "Arey, we'll just go out and practice and come." So I was standing outside the school on the main road దగ్గర and I was practicing loud గా, ప్రాపర్ గా I was practicing. ఒకడు వచ్చి అలా 1 రూపీ ఇచ్చి పడి జీవించారు. యా, అండ్ ఆ టైంలో నేను చాలా అఫెండ్ అయ్యా. What is this? You throw 1 rupee at me? And then my friend came and told me, "Bro, good. He thought you are really a fakir. I'll keep it with you," ani. So
I feel that is what one after the other. These kind of experiences, when you grow up, you know that the value of the thing you will. exactly. So adi ardhamaindi, and I was kept going one after the other like that. ఓకే. Yeah. అండ్ కాజల్ అగర్వాల్ గారు అంటే Yeah. చాలా మంది ఏమనుకుంటారు, Hmm. ఆవిడతో ఒక పాట చేయాలో, ఒక రొమాంటిక్ సీన్, ఒక మంచి ప్రపోజల్ సీన్ చేయాలనుకుంటారు. Yeah. మీరేంటండి పోయి పోయి ఆవిడతో గొడవ పెట్టుకోవడం, యదు క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ వచ్చిందని అప్పుడు ఎలా అనిపించింది? ఓకే, యదు క్యారెక్టర్ మీకు నచ్చింది, మీరు చేశారు. Mhm. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ మీకు స్పేస్ ఉంది, బాగుంటది, చేశారు.